హాయ్ అండి. వెల్కమ్ టు స్మార్ట్ అక్షర. ఈరోజు బనానా మిల్క్ షేక్ని సింపుల్గా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఎండలు బాగా ఉన్నాయి కదా, పిల్లలు స్కూల్ నుండి రాగానే ఈ మిల్క్ షేక్ చేసిస్తే చాలా ఇష్టంగా తాగుతారు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడ నేనైతే మరీ థిక్గా కాకుండా మిల్క్ షేక్ లాగా కొంచెం పల్చగా చేస్తున్నాను. ఈ మిల్క్ షేక్ కోసం 2 బనానాస్ అయితే తీసుకున్నాను. ఒక 5-6 డేట్స్ తీసుకున్నాను. బాదం పప్పులు కూడా ఒక 5-6 తీసుకొని నైటే నానబెట్టుకొని ఉంచుకోవాలి. మీరు ఈవినింగ్ చేస్తున్నట్టయితే మార్నింగ్ నానబెట్టుకొని పొట్టు తీసుకొని వేసుకోవాలి. 5-6 జీడిపప్పులు కూడా తీసుకోవాలి. వీటన్నిటిని మిక్సీ జార్లో వేసుకొని కొన్ని మిల్క్ పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మిల్క్ షేక్ చేయడానికి ముందే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మిల్క్ కూల్గా ఉంటే బాగుంటుంది. బాగా కూల్గా తాగాలనుకుంటే కొన్ని ఐస్ క్యూబ్స్ కూడా వేసి మిక్సీ పట్టాలి. ఒకేసారి మిల్క్ మొత్తం వేసి మిక్సీ పట్టినా కూడా మెత్తగా మిక్స్ అవ్వదు. ఇప్పుడైతే కొన్ని మిల్క్ వేసి మిక్సీ పట్టాలి. తర్వాత మిగిలిన మిల్క్ మొత్తం కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ ఒక 5-6 డేట్స్ వేసాం కదా, అందువల్ల షుగర్ వేయకపోయినా కూడా స్వీట్గా ఉంటుంది. అందుకే ఇక్కడ నేనైతే షుగర్ యాడ్ చేయలేదు. బనానాని డైరెక్ట్గా మిక్సీ పడితే బ్లాక్గా అవుతుంది. కొంచెం ఐస్ వేసి మిక్సీ పడితే బ్లాక్గా అవ్వదు. ఇప్పుడు ఇంకొన్ని మిల్క్ పోసి మిక్సీ పట్టుకోవాలి. మొత్తం మిక్సీ పట్టుకోవడం అయిపోయాక మళ్ళీ ఇంకొన్ని మిల్క్ యాడ్ చేసుకొని మనం స్పూన్తో కలుపుకోవాలి. నేను చేసిన ఈ మిల్క్ షేక్ అయితే 2 గ్లాసెస్ అయింది. 2 బనానాస్ తీసుకున్నాం కదా, 2 గ్లాసెస్ మిల్క్ షేక్ చేశాను. అంతే అండి, ఇంకా సర్వ్ చేసుకోవడమే. ఈ బనానా మిల్క్ షేక్ తాగడం వల్ల స్టమక్ ఫుల్ అయిపోతుంది. ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది. పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఎవరు తాగినా కూడా ఇన్స్టెంట్గా ఎనర్జీ వస్తుంది. అంతే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.